మంచు విష్ణు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక స్టార్ కాస్ట్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ స్టార్స్ అందరినీ ఈ సినిమా కోసం దింపుతున్నాడు మన మంచు విష్ణు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో స్టార్ యాడ్ అయ్యారట. అవును, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ఆడియన్స్ కాస్త అవాక్కవుతున్నారు. కన్నప్ప అంటే దైవభక్తితో కూడిన సినిమా కదా, అలాంటి సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. విరూపాక్ష మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్ దండు అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అదిరిపోయే థ్రిల్లర్ స్టోరీని చైకి వినిపించాడట కార్తిక్. డైరెక్టర్ కార్తిక్ చెప్పిన కథ నచ్చడంతో చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నాగచైతన్య కోసం డైరెక్టర్ కార్తిక్ మరో విభిన్నమైన థ్రిల్లర్ కథని సిద్ధం చేశారట. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతోంది. అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్దేకు ఆఫర్ దక్కిందట. చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పూజాకు ఈ అవకాశం రావడం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ పూజా హెగ్దేని కలిసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాగ చైతన్య, పూజా హెగ్దే ఒక లైలా కోసం సినిమాలో నటించి మెప్పించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సూపర్ హిట్ జోడీ వసూలడం ఫ్యాన్స్ కి కూడా నచ్చేసిందనే టాక్. మరి పూజాని నిజంగా తీసుకున్నారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నాగ చైతన్యకి 100 కోట్ల హిట్ పడితే చూడాలన్నది అక్కినేని ఫ్యాన్స్ కల. ఎందుకంటే బంగారాజ్, లవ్ స్టోరీ చిత్రాలు వచ్చి పర్లేదు అనిపించాయి బాక్సాఫీస్ దగ్గర, బాద్షా అనిపించుకోలే. సో ఒక మోస్తార్ హిట్ కంటే హై రేంజ్ హిట్ కావాలంటూ ఫ్యాన్స్ గిరిగీసి పెట్టుకున్నారు. డైరెక్టర్ కార్తిక్ దండు విజన్ పై విరూపాక్ష మూవీతో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్ అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకుంటున్నారు. మరి త్వరలో అధికారిక ప్రకటనతో పాటు స్టోరీ ఎలాంటితో కూడా తెలిసిపోతుంది. ప్రస్తుతం చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే త్వరలో దూత 2 షురూ చేసే అవకాశం అయితే ఉంది. 72 ఏళ్ల వయసు గల మమ్ముట్టి జెట్ స్పీడ్తో నటించే సత్తువ ఉందంటే తనకు సినిమాపై ఉన్న మక్కువేంటో అర్థమవుతుంది. గతేడాది మమ్ముట్టి నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నూరు స్క్వాడ్. కేవలం 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన కన్నూరు స్క్వాడ్ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్లకి పైగా కలెక్షన్ ని సాధించి కేరళ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ 50 కోట్లకి పైగా వసూలని రాబట్టగా, అలాగే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిథున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. ఇక మమ్ముట్టి తన బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం టర్బో చిత్రాన్ని మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని షేర్ చేయగా, మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న లుక్ తెగ వైరల్ అయిపోయింది. మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్ అవతారంలో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో పాటు మమ్ముట్టి బజూకా సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం బజూకా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో మూవీ కూడా షూటింగ్ లో పూర్తి చేసుకుంటుంది. టాలీవుడ్ ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాండ్సమ్ హంక్ రానాతో పాటు రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా బాహుబలి సిరీస్ కు కొనసాగింపుగా బాహుబలి 3 రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
పార్ట్ 3 గురించి తనకు తెలియదంటూ ప్రభాస్ ఇటీవల స్పందించాడు. సమయం వచ్చినప్పుడు ఏమైనా జరగవచ్చన్నాడు. ఇదిలా ఉండగా గతంలో RRR మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. తనకు 3వ పార్ట్ చేయాలని చెప్పాడు. అలాగే బాహుబలి చుట్టూ ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం, దీనికి సంబంధించిన వర్క్స్ జరుగుతుంది అని కూడా చెప్పాడు మన జక్కన్న. ఇక లేటెస్ట్ గా దర్శకుడు రాజమౌళి ఓ అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రానుందని సోషల్ మీడియా వేదిక ద్వారా రాజమౌళి వెల్లడించారు. మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది అని ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇక బాహుబలిని వేరే రూపంలో తీసుకురావడం సాధ్యం కాదని కూడా రాజమౌళి చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్తో అది ఏం చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. సో బాహుబలి, కట్టప్ప, శివగామి, బల్లాల దేవ, దేవసేన పాత్రలు ఇందులో ఎలా ఉండబోతున్నాయి, ఇంకా ఏమైనా కొత్త పాత్రలు కూడా వచ్చే ఛాన్స్ ఉందా అనే పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్. KGF చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది. 2 పార్టీలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇక 2వ పార్ట్ కోసం పార్టీ 1 చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 2 పార్ట్స్ కి శౌర్యంగా పర్వం అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. చాలా రోజుల నుండి సలార్ శౌర్యాంగ పర్వం అనే టైటిల్ నేషనల్ వైడ్ రన్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే పార్ట్ 2 ఎప్పుడు షురూ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినపడుతూ వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లోనే సలార్ 2 సినిమా షూటింగ్ త్వరలో షురూ కాబోతుందట. ఈ నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో 10 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్తో షూటింగ్ షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత 3 నెలల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ అతని టీం అంతా కలిసి సలార్ 2 స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారని, ఇక అతి త్వరలో స్క్రిప్ట్ ల్యాక్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇక దీంతో 10 రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాదండో మరో ఆసక్తికరమైన బజ్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే ఈ ఏడాదిలో అంటే సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే దాదాపుగా ప్యాచ్ వర్కులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కి ప్రశాంత్ వెళ్తారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు బెంగళూరు అవుట్స్కట్స్లో షూటింగ్ కోసం స్పెషల్ సెట్ నిర్మిస్తున్నట్లు టాక్ అయితే ఉంది. అంటే వచ్చే ఏడాది ఎండింగ్ లోపు సలార్ 2 రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక మొదటి భాగంలో రివీల్ చేసినట్లుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్, ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రులు అయ్యారనే లైన్లోనే సినిమా ఆసక్తికరంగా సాగనుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, మారుతి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మాత్రం ఖాళీ టైం దొరికినా సలార్ 2 సెట్లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్. సాయి పల్లవి హీరోయిన్, చందు మోండేటి దర్శకుడు, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా OTT రైట్స్ కి సంబంధించి ఓ అప్డేట్ అయితే వచ్చింది. డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అందుకోసం ఈ సంస్థ భారీ మొత్తం వెచ్చించినట్లు సమాచారం. తెలుగులో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ 5 భాషల డిజిటల్ రైట్స్ కి గాను ఏకంగా 40 కోట్లు చెల్లిస్తుందట నెట్ఫ్లిక్స్. నాగ చైతన్య కెరీర్లో ఇదే హైయెస్ట్ డిజిటల్ డీల్. 2018లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా దేశభక్తితో పాటు ప్రేమ కథను జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి మన సినిమా టాకీస్. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.